అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మరి శనివారము 16వ తారీఖు మే నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్టయితే ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నారండి. దేవుని వాక్యం చూసినట్టయితే ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము మనం చూసినట్లయితే 18వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును నా తోడని ప్రమాణం చేస్తున్నానని యెహోవా సెలవిచ్చను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో రాయబడిన మాట అబ్రహామును బట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి కోణం. అబ్రహామును బట్టి అంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న విధానం ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే అబ్రహామును బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు. ఎందుకంటే ఏమంటున్నాడు, నీ భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడుతుంది అంటే నీ వల్లనే భూలోకంలో ఉండే జనములన్నీ ఆశీర్వదించబడుతున్నాయి అన్నాడు. సో అబ్రహామును బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు అని అంటే మొదటి మాటను మనం చూడొచ్చు. ఎవరిని? ఆదికాండం 14వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 14వ అధ్యాయం 21వ వచనం. సొదొమ రాజు మనుషులు నాకు ఇచ్చే ఆస్తి నీవే తీసుకొనమని అబ్రాహాముతో చెప్పగా అబ్రాహాము నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైన చెప్పుల వారిని వాటిలో దేనినైనా తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తైన సర్వోన్నతులకు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అంటే ఇక్కడ అబ్రహాం ఏమంటాడు? అబ్రహాము యుద్ధానికి వెళ్తాడు. లోతు మరి కొన్ని పరిస్థితులను బట్టి ఆ లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నప్పుడు కొందరు వచ్చి ఆ పట్టణాన్ని పాడు చేసి అక్కడ ఉన్న వారందరూ పట్టుకుపోయినప్పుడు ఆ అబ్రహాం వార్త తెలిసిన తర్వాత అబ్రహాం వెళ్ళి జయించి మరి విజయాన్ని పొందుకుని వస్తాడు. అక్కడ ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చినప్పుడు సొదొమ రాజు అంటాడు, అయ్యా ఇదిగో నీకు కలిగినవి నీకేమేం కావాలో తీసుకో అని అంటాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, నేను దేవుని వల్ల గొప్పవాడిని అని చెప్పలే తప్పుగా నీ వల్ల ఏనన్న మాట నాకు వద్దు, కాబట్టి నువ్వు ఇచ్చే ధనం నాకు వద్దు అంటున్నాడు. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణంలో కానీ సొదొమ రాజు బ్రతికి ఉండటానికైనా, సొదొమ రాజు తన ప్రజలను కలిగి ఉండటానికైనా, సొదొమ రాజు తన ప్రజల చేత ఆశీర్వదించబడటానికైనా మెయిన్ రీజన్ ఏంటంటే అబ్రహామే యుద్ధం చేసి రాకపోతే సొదొమ రాజు ప్రజలందరూ ఎక్కడ ఉండేవాడు? సొదొమ ప్రజలందరూ ఎక్కడ ఉండేవాడు? నష్టపోతూ ఉండేవాడు. అంటే ఇక్కడ మొదటి కోణం ఏంటంటే సొదొమకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ అబ్రహాము ద్వారానే ఆశీర్వదించబడుతున్నారు. అబ్రహాము కాపాడబోతే వాళ్ళకి ఆశీర్వాదం లేదు, వీళ్ళు నష్టపోయి ఉండేవాడు. కానీ వీళ్ళు బతికున్నారంటే కారణం ఏంటి? వీళ్ళు ఈ రోజుకి బాగున్నారంటే కారణం ఏంటి? వీళ్ళు ఈ రోజుకి కూడా క్షేమంగా ఉన్నారంటే కారణం ఏంటి? అబ్రహాము ద్వారా దేవుడు సొదొమ రాజును ఆశీర్వదించాడు. రెండవదిగా అబ్రహామును బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించాడంటే ఆదికాండం 20వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 20వ అధ్యాయం 18వ వచనం. అబ్రహామును బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు అంటే రండి. ఏలయనగా ఆదికాండం 20వ అధ్యాయం 18వ వచనం. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంట్లో ప్రతి గర్భమును మూసివేసి ఉండెను. ఎవరిని బట్టి మూసేశాడు? అబ్రహామును బట్టి. మరి ఇప్పుడు ఏమైంది? అబ్రహామును బట్టే మరలా గర్భం తెరవబడింది. ఎవరండి? ఆ అబ్రహామును బట్టే గర్భం తెరవబడింది. 17వ వచనం మనం చూస్తున్నాం. కానీ అబ్రహాము దేవుని ప్రార్థించగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసిన వారి పిల్లల కండ్రి. ఇప్పుడు అబ్రహామును బట్టే దేవుడు సొదొమ గొమొర్రా రాజును ఆశీర్వదించాడు. అబ్రహాము యొక్క అబ్రహామును బట్టే దేవుడు అబీమెలెకును ఆశీర్వదిస్తున్నాడు. ఈ అబ్రహాము లేకపోతే అబీమెలెకు సంతానం లేదు. ఎందుకు లేదు అంటే అబ్రహాము ప్రార్థించాడు కాబట్టి అబీమెలెకు సంతానం వచ్చింది. అబ్రహాము ప్రార్థించకపోతే అబీమెలెకు సంతానం లేదు. సో ఇప్పుడు అబీమెలెకు సంతానం కలిగి ఉందంటే అబ్రహాము ద్వారానే, అబ్రహామును బట్టే దేవుడు ఆశీర్వదించాడు అబీమెలెకు సంతానం. మూడవదిగా చూసినట్టయితే ఆదికాండం 14వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 14:24. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన అనేరు ఎష్కోలు మమ్రే అను వారికి ఏ భాగం రావాలో ఆ భాగం మాత్రం వారిని తీసుకొని నిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. ఇక్కడ మూడోదిగా ఎవరు ఆశీర్వదించబడుతున్నారు అబ్రహామును బట్టి అంటే ఒకటి సొదొమ రాజు, రెండు అబీమెలెకు, మూడోదిగా అనేరు ఎష్కోలు మమ్రే అనేవారు. మమ్రే అనేటువంటి వారు. వీళ్ళు ముగ్గురు కూడా ఆశీర్వదించబడుతున్నారు. అబ్రహామును బట్టే
ఇక అబ్రహాం అంటాడు, నాకేం వద్దయ్యా, నాకు చాలా దేవుడు ఇచ్చాడు, నాకు అవసరం లేదు. కానీ నాతో పాటు వచ్చిన వారు ఉన్నారు, అనేరు, ఎష్కోలు, మమ్రే అనేటువంటి వారు, వాళ్ళ ముగ్గురికి కూడా ఇవ్వు అంటే ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఆశీర్వాదించబడుతున్నారంటే కారణం ఏంటంటే అబ్రహామే. అబ్రహాము లేకపోతే వాళ్ళకి ఆశీర్వాదం లేదు. అబ్రహాము లేకపోతే సదోమ రాజుకి, అబ్రహాము లేకపోతే అబీమెలెకుకి, అబ్రహాము లేకపోతే అనేరు, ఎష్కోలు, మమ్రే అనేటువంటి వారికి ఆశీర్వాదాలు లేవు. ఆయన ఉండబట్టే, అబ్రహామును బట్టే వారికి ఆశీర్వాదాలు వస్తున్నాయి. 4వ చూసినట్టయితే రండి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 4వ మాట ఏంటి? 4వ మాట ఆదికాండం 19:29. ఆదికాండం 19:29. చూడండి, దేవుడు ఆ మైదాన పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణం నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్య నుండి లోతు నశింపకుండా అతన్ని తప్పించాను. ఇప్పుడు లోతు కాపాడబడుతున్నాడంటే, లోతు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే అబ్రహామే. అబ్రహామును బట్టి దేవుడు లోతుని నశించిపోకుండా కాపాడి లోతు సంతానాన్ని ఆశీర్వదిస్తున్నాడు. సరే, కూతురులే పాపం చేశారన్నది తర్వాత ఆప్షన్, వారి ద్వారా నష్టం జరిగిందో అయినా ఆ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు తప్ప త్రోసివేలా. ఇక్కడ విషయం ఏంటంటే, ఆశీర్వదించాడంటే ఎందుకంటున్నారంటే తోసివేయలేదని, పుడుతూనే వచ్చారు వాళ్ళ పిల్లలు కూడా, దేవుడు ఆపేలేదు ఆ గర్భఫలాన్ని. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే అబ్రహామును బట్టి లోతుని జ్ఞాపకం చేసుకున్నాడు, లోతును కూడా ఆశీర్వదించాడు, లోతుని బయట తీసుకొచ్చాడు. ఇది 4. 5వ విషయాన్ని చూసినట్లయితే రండి, అబ్రహామును బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించాడంటే ఆదికాండం 21:12-13. ఆదికాండం 21:12-13. నేను చదువుతుండే, అయితే దేవుడు ఆ చిన్నవాడిని బట్టి, నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పి ప్రతి విషయంలోనూ ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదని అబ్రాహాముతో చెప్పాను. ఇక్కడ ఎవరంటే, ఇక్కడ చూస్తున్నా 5వ కోణం ఎవరంటే ఇస్మాయిల్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు నీ సంతానం వలన. అంటే ఇస్మాయిల్ ఎవరు? వాస్తవికంగా చూసినట్టు అబ్రహాము పుట్టిన అనుభవం ఉండా, శారాకు పుట్టినటువంటి బిడ్డ కాదు, వాగ్దాన పుత్రుడు కాదు. అయినా దేవుడు ఏమన్నాడు, కొన్ని పరిస్థితులను బట్టి, ఇస్మాయిల్ తల్లి చేసినటువంటి తప్పును బట్టి, కొన్ని బాధను బట్టి శారా వారిని బయట నెట్టివేమనేది. అప్పుడు దేవుడు ఏమంటాడు, ఇస్మాయిల్ని కూడా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, అబ్రహామును బట్టి సదోము రాజు ఆశీర్వదించబడ్డాడు, అబ్రహామును బట్టి అబీమెలెకు ఆశీర్వదించబడ్డాడు, అబ్రహామును బట్టి అనేరు, ఎష్కోలు, మమ్రే అనే వారు ఆశీర్వదించబడ్డాడు, అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదించబడ్డాడు, అబ్రహామును బట్టి ఇస్మాయిల్ కూడా ఆశీర్వదించబడుతున్నాడు. ఇసాక్ అన్నది వాగ్దాన పుత్రుడు, ఆయన క్రమం అన్నది వేరు. కానీ వీళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. ఎందుకు కారణం? అబ్రహామును బట్టి. ఏమంటాడు, భూలోకంలో జన్మలని నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును, నీ వల్ల, నీ సంతానం వల్ల ఆశీర్వదించబడు. అబ్రహాము ద్వారా దేవుడు వీటిని ఆశీర్వదించాడు. ఆయన సంతానం ద్వారా ఇప్పటి వరకు ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ వచ్చాం. ఇట్టి ఆశీర్వాదాలకు కారణం అబ్రహాము. సో అబ్రహాము నీతిగా జీవిస్తూ వచ్చాడు, నీతిమంతులు తండ్రిగా ఉన్నాడు. ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాడు. మనం కూడా ఏది దేవునికి ఇష్టకరమైన దాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళి దేవుడు చెప్పిన కోణంలో నీతిమంతులుగా జీవించి దేవుని కొరకు సాక్షిగా ఉండి దేవుని పరిచర్య చేస్తే ఖచ్చితంగా అబ్రహాముతో దేవుడు సెలవిచ్చినట్టు మనల్ని బట్టి కూడా అనేకులకు ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేవాడు ఉంటాడు. అటు ఆశీర్వాదాన్ని అనేకులకు దేవుడు ఇచ్చినట్లు ప్రభు సాయించను కాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. విత్తబడిన మాటలకు నీరు కరిఫలింపు చేసి అబ్రహాము లాంటి జీవితం మేము కలిగి మీ ద్వారా వచ్చే ఆ దీవెనల ఆశీర్వాదాలు మా ద్వారా మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అవి కూడా మేము కలిగి అనేకులకు ఇచ్చినట్లు కూడా సాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ద లార్డ్.